మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానమును తెలియజేయచ్చు ఉన్నాము. ఈ కార్యక్రమమును బట్టి మీరు దీవించబడుచున్నారని నమ్ముచు ఉన్నాము. A God is a God who answers our prayers. మన ప్రార్థనలను ఆలకించువాడు మన దేవుడు, ఆలకించి జవాబిచ్చువాడు మన దేవుడు. వాక్య గ్రంథమును మనం చూచినప్పుడు వాక్య గ్రంథములో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. ఆది కాండము నుండి ఆఖరి గ్రంథమైన ప్రకటన గ్రంథము వరకు కొన్ని వందలాది ప్రార్థనలను మనము చూడగలుగుచు ఉన్నాము. ఈ ప్రార్థనలు నీవు చూచినప్పుడు ఈ ప్రార్థనలన్నిటిలో కూడా దేవుడు ఈ ప్రార్థనలకు జవాబిచ్చువానిగా ఉన్నాడు. కొందరు విషయంలో ఈ ప్రార్థనలు వెనువెంటనే జవాబును వారు పొంది ఉన్నవారుగా ఉండవచ్చు, మరికొందరులో కొద్దిగా ఆలస్యమై ఉండవచ్చును. కానీ దేవుడు ప్రార్థనను ఆలకించుచు ఉన్నాడు, ప్రార్థనను నెరవేర్చుచు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు కీర్తన గ్రంథములోని 91వ అధ్యాయములో వ్రాయబడి ఉన్న మాట, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుండిదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఈ ఉదయకాల సమయమందు నీ దేవుడు, నీవు నమ్ముకున్న నీ దేవుడు నీతో మాట్లాడుచు ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. జవాబు పొందలేని వ్యక్తికి ఏనుడు ఉత్తరము రాయడు. He won't make a call to a person from whom he cannot receive a response. జవాబు పొందుకోలేని స్థితిలో ఏనుడు కూడా ఆ జవాబు కొరకు ప్రయత్నము చేయడు. కానీ నీ వాక్యములో చూచినప్పుడు God is a God who is receptive to our prayers. మన ప్రార్థనను ఆలకించుచూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో యోనా జీవితమును మనము చూచినప్పుడు సముద్ర గర్భములో నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరో లేరు, ఎవరో వినవనని ప్రార్థన చేయడం లేదు. కానీ మత్స్యము కడుపులో ఉండి అగాధములో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోనా గ్రంథములోని 2వ అధ్యాయములో మనము చూచినప్పుడు ఆ సముద్ర గర్భములో నుండి ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. నీ జీవితంలో కూడా యోనావలే సముద్ర గర్భములో ఉన్న స్థితి నీవు కలుగున్నావేమో, సముద్రపు నాచు చుట్టుముట్టిన పరిస్థితి నీవు ఎదుర్కొనొచ్చు ఉన్నావేమో, మత్స్యము కడుపులోనే నీ జీవితం అంతమవుతూ ఉన్నదన్న స్థితిలో నీవు ఉన్నావేమో. భయపడవద్దు. ఒకవేళ నీవు అట్టి సమయమందైనను నీ దేవుని జ్ఞాపకము చేసుకొని నీవు మొరపెట్టినట్లయితే అక్కడి నుండి నీవు చేసిన ప్రార్థనను సైతము దేవుడు వినువాడై ఉన్నాడు. వినుడు మాత్రమే కాక నీకు ఉత్తరం ఇచ్చువాడై ఉన్నాడు. కనుక ధైర్యము తెచ్చుకొనము, ప్రార్థన చేయము. ప్రభువా, మేమందరము నిత్యము ప్రార్థించి నీ యొద్ద నుండి జవాబును పొందుకొనుటకు సహాయము చేయము. యోనా సముద్ర గర్భములోనికి వెళ్ళినను ఆ ప్రార్థనను నీ వినియున్నావు తండ్రి. మా ప్రార్థనలో కూడా మాలో కొందరు తండ్రి ఆ సముద్ర గర్భములో ఉన్నటువంటి స్థితిని కలిగిన వారముగా ఉన్నాము, అటువంటి శ్రమను పొందుచున్న వారముగా ఉన్నాం. మమ్మల్ని బలపరచుము, నీ శక్తి ప్రభావముతో మమ్మను నింపము, మా ప్రార్థనలు ఆలకించుము, మాకు జవాబు ఇమ్ము. ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక.